మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా గత 3 రోజులుగా శ్రీ రామాయణ సారామృతంలో భాగంగా నిన్నటి రోజు శ్రీరాముడి యొక్క మాతృభక్తి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. తల్లి మనస్సు నొప్పించకుండా ఏ విధంగా ఊరడించాడో చెప్పుకున్నాం. లక్ష్మణుడిని ఏ విధంగా మందలించాడో కూడా చెప్పుకున్నాం. ఈ రోజున 4వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అసలు కైకేయి పట్ల శ్రీరాముడి యొక్క అభిప్రాయం ఎలా ఉంది? వాస్తవానికి కైకేయి చాలా సాధు స్వభావం కలిగినటువంటి ఉత్తమురాలు, ఉత్తమమైనటువంటి రాజవంశంలో పుట్టింది. భూతదయ మొదలైన సద్గుణాలతో విలసిల్లుతూ ఉన్నది. అటువంటి ఉత్తమురాలు ఒక ప్రాకృత స్త్రీలాగా, ప్రాకృత స్త్రీ అంటే ఏంటి? దుష్ట స్వభావం కలిగి నీచ వంశంలో పుట్టినటువంటి గుణహీనమైనటువంటి ఒక క్షుద్ర స్త్రీలాగా ఏ విధంగా మాట్లాడుతుంది? అందున ఇతరుల సమక్షంలో గాని ఇతరుల ద్వారా గాని కాక పతి సమక్షంలోనే స్వయంగా తనకు అత్యంత ప్రేమపాత్రుడైనటువంటి వాడు, తనకి ఏమాత్రం కీడు తలపెట్టనటువంటి వాడు అయినటువంటి రామచంద్రుడి పట్ల ఇలాంటి అప్రియ వచనాలని ఎలా మాట్లాడగలుగుతుంది? చూడండి, శ్రీరాముడు కైకేయీ దేవిలో ఉన్న సభ్యత సంస్కారాలని మరొక్కసారి వ్యక్తీకరిస్తున్నాడు ఇక్కడ మనకి. లక్ష్మణస్వామికి చెప్పడం ద్వారా ఆ తల్లి తన కోరికను స్వయంగా భర్త సమక్షంలోనే కోరుకున్నది. ఇతరులు లేనప్పుడు కోపగృహంలో ఉత్తమమైన ఇల్లాలు చేయదగినటువంటి రీతిలోనే భర్తతో వ్యవహరించింది. నేనంటే ఆమెకు అమితమైన ప్రేమ లక్ష్మణ. అటువంటి కైకేయి మాత నన్ను వనవాసానికి వెళ్ళమని, భరతుడికి రాజ్యం అప్పగించమని చెప్పినటువంటి మాటలు ఆమె యొక్క హృదయ అంతరాళాలలో దాగినటువంటి మాటలు కాదు. ఆమె నాలుక మీద నుంచి వచ్చిన మాటలే తప్ప ఆమె యొక్క హృదయంలో నుంచి వచ్చిన మాటలు కావు. ఎందుకని? నాలుక మీద దేవతల యొక్క కోరిక మేరకి సరస్వతీ మాత ఆవహించి మాట్లాడించింది ఇవన్నీ. ఆ విధంగా దాగి ఉంటే ఆమె నా మీద అంత ప్రేమ చూపించేది కాదుగా. చూడండి, నా మీద ద్వేషమే ఉన్నది అనుకుందాం, అప్పుడు నా మీద ప్రేమ ఎట్లా చూపిస్తుంది? నేను ఆ విషయాన్ని కనిపెట్టలేను అనుకుంటున్నావా లక్ష్మణ? కాబట్టి ఆమె పలికినటువంటి పలుకులు దైవ ప్రేరితమే కాని ఆమె మనస్సు విషపూరితం కాదు. ఆమె మనస్సు నవనీతం లాంటిది. రాముడు ఎంత నమ్మాడో చూడండి తల్లిని. ఈ సందర్భంలో ఇంకా ఏమన్నాడంటే, కైకేయితో అంటాడు, అమ్మా, నాన్నగారిని ఎందుకు అడిగావమ్మా? నాతోనే నేరుగా చెప్పుండొచ్చుగా. నేను నీ మాటను పాలించను అని అనుమానపడ్డావమ్మా?
సంశయించావా అమ్మా నన్ను నీ పుత్రుడైన భరతుడితో సమానంగా చూశావు కదమ్మా నువ్వు? కాదు కాదు, సమానంగా కాదు, అంతకంటే ఎక్కువగా చూశావు నన్ను. అటువంటి నీవు నన్నెందుకు సందేహించావు తల్లి? ఈ అసమానత్వానికి నా మనస్సు దహించుకుపోతుందమ్మా. ఇక ఎప్పుడూ భరతుడికి నాకు భేదభావం చూపించద్దు అని ఆమెకు ఎంతో కరుణార్ద్రపూరితంగా విన్నవించుకున్నాడు రాముడు. ఇక్కడ నా స్వంత తల్లి పరతల్లి అనే భేదం కించిత్ కూడా లేదు రాముడిలో. ఇది రాముడి యొక్క వైభవం. తన తండ్రి భార్యలందరూ తనకు తల్లులే. వాళ్లలో ఎటువంటి భేదభావం తనకు లేదు. ఈ మాట చెప్పినప్పుడు ఇటువంటి ఉత్తమమైన పుత్రుడుగా రాముణ్ణి పొందిన దశరథుడు కన్న కౌసల్య ఎంత తరించిపోయి ఉంటారో ఆలోచించండి. భరతుడితో అంటాడు అడవిలో, భరత, గొప్ప వాసిగాంచి ఉత్తమ మహిళ నీ తల్లి, ఉత్తమ కుల సంజాత. అటువంటి తల్లిని ఏనాడు దూషించకూడదు, అది నాకు ఇష్టం ఉండదు అని చెప్పాడు. అంతేకాదు, కైకేయిని జాగ్రత్తగా చూసుకోమని భరతుడికి చెప్పాడు రాముడు. 112వ సర్గలో, ఓ భరత, తల్లి కైకేయిని భద్రంగా చూసుకో, ఆమె మీద ఏమాత్రం కోపించొద్దు. నా మీద సీతాదేవి మీద ఒట్టు పెట్టుకొని ఈ మాటలు చెప్తున్నాను అని రాముడు గట్టిగా చెప్పాడు భరతుడికి. ఈ ఒట్టు వల్ల కైకేయికి ఒక రక్షణ కవచం ఇచ్చినట్టుగా ఉంటుంది కదా, మీరు ఆలోచించండి. లేకపోతే భరతుడి యొక్క ఉక్రోషానికి మరి కైకేయి ఎంత కుమిలిపోయి ఉండేదో. ఎటువంటి మాటలు మాట్లాడాడు. మేనమామ వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి వచ్చినప్పుడు రాముణ్ణి వనవాసానికి పంపించింది అన్నప్పుడు కఠినాతి కఠినంగా మాట్లాడాడు భరతుడు. ఇక్కడ కైకేయి యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాడు రామచంద్ర ప్రభు. కన్న కొడుకు భరతుడు తల్లిని అర్థం చేసుకోలేకపోయినాడు, కానీ రాముడు మాత్రం ఆమెను సంపూర్ణంగా అర్థం చేసుకొని ఎంతో గౌరవనీయంగా పూజించాడు. చూడండి, ఆమెలో ఉన్న మనోవ్యసను పోగొట్టాడు. కైకేయి అడవికి బయలుదేరేటప్పుడు ఎంతో పరితాపం చెందిందండి. ఇలాంటి కోరికలు నేను ఎలా కోరుకున్నాను అనుకున్నాను. ఏ కోరికను సాధించడానికి ఇంతగా పరితపించిపోయిందో, చివరికి ఆ కోరిక విధ్వంసానికి జరుగుతున్న యాత్రలో పాల్గొనవలసిన వచ్చిందే అని కూడా తల్లడిల్లిపోయింది. కారణం ఏంటంటే, సూటిపోటి మాటలతోటి చాలా మనసు ఖేదపడింది ఆమెకి. ఇతరుల ముందు అపరాధం చేసినట్టుగా తలకాయ దించుకోవాల్సి వచ్చింది. ఇది ఎంత దుఃఖం కలిగి ఉంటుందో ఆలోచించండి. ఎంత సతమతమైపోయి ఉంటుందో ఆ తల్లి. తనకు కలిగిన దుఃఖాన్ని దిగమింగుకొని చివరికి రాముణ్ణి వెనక్కి తీసుకురావటానికి బయలుదేరిన యాత్రలో ఉన్నది ఆమె కూడా. ఎవరి ఉన్నతి కోసమై ఈ దుర్భేద్యమైనటువంటి పనిని సాధించిందో అతనే తనకు కుమారుడే పక్కలో బల్యంగా పరమ శత్రువులాగా అతి కిరాతకంగా వ్యవహరించాడే, నీచాది నీచమైనటువంటి మాటలు పలికాడే. ఆ పలుకులకు ఆమె హృదయం ఎంత గాయపడి ఉంటుంది ఆలోచించండి. ఆమెకు తాను చేసిన పని చెడ్డదని జ్ఞానోదయం కలిగి అందరితో పాటు వనయాత్రకు వచ్చింది. నిజంగా కైకేయి ఈ విధంగా అడవికి బయలుదేరి ఉండకపోతే
ఆమె ఆమరణ పర్యంతం కుమిలి కుమిలి ఏడవలసి వచ్చేది. ఎందుకని? భరతుడి యొక్క విచిత్రమైన ప్రవర్తనకి. కానీ ఆమె ఈ విధంగా భరతుడితో రావడం వల్ల శ్రీరామచంద్రమూర్తి దృష్టిలో తన స్థానం ఏమిటో స్వయంగా గ్రహించగలిగింది. ఎంత గౌరవం ఉందో గ్రహించగలిగింది. ఎంతటి ఉన్నత మూర్తిభవించినటువంటి ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీరాముణ్ణి మనసారా చూసి తాను పొందినటువంటి దుఃఖాన్ని పోగొట్టుకుంది కదా. తాను ఎవరికైతే రాజ్యాధికారం దక్కకుండా చేసిందో ఆ రాముడే ఆమెకు ప్రణామం చేశాడు. అమ్మా, నీవు చేసింది ధర్మబద్ధమే, ఇందులో ఎటువంటి సందేహానికి తావులేదు అని ఆమెను ఓదార్చాడు. పోగొట్టుకున్న మనోధైర్యాన్ని ఆమె మళ్ళీ పొందగలిగింది రాముడి యొక్క స్వాంతన వచనాల వల్ల. ఆలోచించండి. అంతేకాదు, భరతుడి నుండి ప్రాణరక్షణ కల్పించాడు. లేకపోతే భరతుడు తల్లి అని చూడకుండా చంపి ఉండేవాడు. ఒకవేళ నేను గనక నా తల్లిని చంపితే నా మొహం కూడా రాముడు చూడడు అని భయపడిపోయినాడు. వెనకడుగు వేశాడు. చూడండి, అయోధ్య ప్రజలందరి దృష్టిలో ఈమె సుస్వభావురాలు అని ఆమెకి ఒక సుస్థిరమైన స్థానాన్ని కల్పించాడు రాముడు. భరతుణ్ణి మందలించాడు. ఈ వనయాత్ర చెయ్యకపోతే శ్రీరాముడిలో ఉన్నటువంటి గొప్ప ఉదాత్తమైనటువంటి గుణాన్ని అర్థం చేసుకోవటంలో అందరూ పొరపాటు పడేవాళ్ళే, కైకమ్మతో పాటు. ఆమె రావడం వల్ల తన మనస్సులో ఇది వరకు రాముడికి ఉన్నటువంటి స్థానాన్ని మళ్ళీ ప్రతిష్ఠించుకోగలిగింది. తన తప్పుని దిద్దుకోగలిగింది. తన పాపాన్ని ప్రక్షాళన చేసుకోగలిగింది ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య స్వరూపాన్ని చూడటం వల్ల. భరతుడి కంటే రాముడే శ్రేష్ఠుడు అనేటువంటి నిజాన్ని గ్రహించిందండి కన్న తల్లి. శ్రీరాముడికి వనవాస దీక్షలో ఎటువంటి ఆపదలు రాకుండా కోరుకున్నది. శ్రీరాముడు అయోధ్య గమనానికి ఎదురు చూస్తూ ఉన్నది. ఆ మాట కూడా చెప్పింది. శ్రీరాముడి యొక్క దర్శనం తర్వాతనే ఆమెలో గొప్ప పరివర్తన వచ్చేసింది. చూశారా? అంటే తప్పు చేశాను అనే భావన ఆమెలో నుంచి మాయమైపోయింది. అంతటి ఓదార్పు వచనాలు పలికాడు రాముడు. అయితే ఒకే ఒక వ్యక్తి ఆమెను సక్రమంగా అర్థం చేసుకున్నాడు. ఆ వ్యక్తి రాముడే. శ్రీరాముడి యొక్క మాతృభక్తి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? తనకు అపకారం తలపెట్టిన ఆమెను కూడా ఆమె తప్పు ఏమీ లేదు, ఆమెని జాగ్రత్తగా చూసుకో అని భరతుడిని ఆదేశించాడంటే అర్థం చేసుకోండి. అందరి తల్లులను సమానంగా సముచితంగా గౌరవించడం అనేది రాముడికే చెల్లిందని. రాముడికి సాటి మరెవరూ లేరు, ఎప్పుడూ ఉండరు. శ్రీరాముడు తన మాతృమూర్తులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులందరినీ సమాన దృష్టితో చూశాడు. భరతుడి యొక్క పట్టాభిషేక విషయంలో తన తండ్రి దశరథుడు చాలా కోపించి కైకేయిని విడిచిపెడుతున్నాను అని కూడా అన్నాడు. నేను మరణిస్తే ఈ కైకేయీదేవి కొడుకు భరతుడు నాకు చితి కూడా పెట్టకూడదు అన్నాడు. చాలా కఠినంగా మాట్లాడాడు దశరథుడు. ఏ ఆడదానికైనా వైధవ్యం కంటే భర్త తనను వదిలిపెట్టాను అన్నదే భరింపరాని కష్టం అండి. బతికి ఉండగా భర్త వదిలిపెట్టాడు అంటే అది భరింపరాని కష్టం, భరింపరాని అవమానం కూడా. కాబట్టి శ్రీరాముడు తన తండ్రి దశరథుడిని అడుగుతాడు వెళ్ళబోయే ముందు, కైకేయిని భరతుణ్ణి విడిచిపెట్టాను అనే మాట మాత్రం అనొద్దు అన్నాడు. వాళ్ళని అనుగ్రహించు అని బతిమలాడుకున్నాడు రాముడు. ఎక్కడ తెలుసో ఈ మాట? యుద్ధకాండలో 122వ సర్కలో ఉంటుంది. 25, 26 శ్లోకాలు. రావణాసురుడు సంహారం అయిపోయిన తర్వాత ఇంద్రాది దేవతలతో పాటు దశరథుడు కూడా వచ్చాడు ఆకాశంలో. రాముడికి దర్శనం ఇచ్చాడు.
అప్పుడు చెప్పాడు ఈ మాట. ఏమన్నాడో చూడండి. తండ్రి, మా తల్లి కైకేయి పట్ల, మా సోదరుడు భరతుడి పట్ల అనుగ్రహాన్ని చూపించండి. గతంలో మీరు ఆ దేవితో నిన్ను నీ పుత్రుడైన భరతుడిని కూడా త్యజిస్తున్నాను అని ఆగ్రహ వచనాలు పలికారు అయోధ్యకాండలు. ఈ ఘోరమైన శాపం ఆ ఇద్దరిని తాకకుండా రక్షించండి అని ప్రాధేయపడ్డాడండి. తండ్రిని ఒప్పించాడు కూడా. చూశారా శ్రీరాముడి యొక్క మాతృభక్తి ఎంత విశాలమైనదో. కైకేయి దశరథుడి యొక్క భార్యగా పునఃస్థాపితం చేసిన మహనీయుడు రాముడే. అందువల్ల శ్రీరాముడు మాతృభక్తిని ఎవరితో పోల్చుకోలేం మనం. ఆ స్థాయి కలిగిన వాళ్ళు ప్రపంచంలో లేరండి. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు, ఆశ్చర్యం అంతకంటే లేదు. అటువంటి రాముడు దృఢమైనటువంటి వ్రతం కలిగినవాడు. దృఢవ్రత అని రాముడికి పేరుంది. శ్రీరాముడు ధర్మాచరణం పట్ల దృఢమైనటువంటి దీక్ష కలిగినవాడు. స్వామి యొక్క సంకల్పం వజ్ర సంకల్పం, స్థిరమైనది. ఒక విషయం పట్ల విచారణ చేసేటప్పుడు అన్ని కోణాల నుంచి పరిశీలన జరుపుతాడు. సమగ్ర సమాచారంతో ఒక నిర్ణయానికి రావడానికి ప్రయత్నించడం అనేది ఉత్తమమైనటువంటి పురుషులు చేసే విధానం. అది రాముడు చేశాడు. అరకొర సమాచారంతో, అజ్ఞానంతో తొందరపడి అనాలోచితంగా నిర్ణయాలు చేస్తూ ఉంటారు చాలా మంది. అటువంటి వాళ్ళు తమ మార్గాన్ని అనుసరించడంలో తరచుగా మార్పు చేసుకుంటూ ఉంటారు, ప్లాన్స్. దానివల్ల ఏమవుతుంది? కాలము, శ్రమ, ధనం అన్ని వృధా అవుతాయి. నలుగురిలో నవ్వుల పాలైపోతారు. అటువంటి వాళ్ళు ధర్మాచరణలో వెనకబడిపోతూ ఉంటారు. ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ రోజుకో ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు సరైన నిర్ణయం చేయలేరు. నిర్ణయాలు తీసుకోవటంలో స్థిమితమైన మనస్సు కలిగి ఉండాలి, సంయమనం కలిగి ఉండాలి అని రాముడు మనకి నిరూపించాడు. ప్రతి వ్యక్తి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలండి. తొందరపాటు పనికిరాదు. ఆవేశం, ఉద్రేకం ఈ రెండు మానవుడికి శత్రువులు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ విషయం మీద పూర్వాపర విచారణ చేయాలి. చేస్తే ఏమవుతుంది, చెయ్యకపోతే ఏమవుతుంది. అలా విచారించినప్పుడు ఆ సమస్య సంపూర్ణంగా అర్థమవుతుందండి. అటువంటి సమయంలో చేసే నిర్ణయం ఏదైతే ఉందో అది సంఘం మొత్తానికి, సమాజం మొత్తానికి శిరోధార్యంగా ఉంటుంది. ఈ నిర్ణయంలో బంధుప్రేమ గాని, ఆత్మీయతకు గాని, అనురాగాలకు గాని తావు ఇవ్వకూడదు పరిపాలకులు. ఈ విధంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మాత్రమే సమాజంలో శాశ్వతమైన, సుస్థిరమైన గొప్ప స్థానాన్ని పొందగలుగుతారు. అదేదో పెదరాయుడు సినిమా చూస్తుంటాం మనం. ఆ పెదరాయుడిలాగా ప్రజల మనసులో నిలిచిపోతారు. విషయం మీద నిర్ణయం జరిగిన తర్వాత దాని మీద పునరాలోచన చేశాము అంటే అసలు మనం నిర్ణయం తీసుకోవటంలోనే ఒక తప్పుడు విధానాన్ని ఫాలో అయినట్టు లెక్క ఇది. కాబట్టి పునరాలోచనకి తావివ్వని విధంగా ధర్మ నిర్ణయం చేయాలి. ఇది తేలిక కాదండి, కత్తి మీద సాము లాంటిది. ఆ విధంగా ధర్మ నిర్ణయం చేయటంలో రామచంద్ర ప్రభువుకి సాటి ఎవరు ఉండరు. ప్రపంచ న్యాయ వ్యవస్థకే ఆదర్శప్రాయమైన వ్యక్తి ఎవరు అంటే రాముడు. తీసుకున్న నిర్ణయాలను ఆచరించడంలో ఎలాంటి ఆటంకాలు, కష్టాలు ఏర్పడ్డా సరే ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు సాగటంలో రామచంద్ర ప్రభు అందవేసిని చెయ్యి. దీనివల్ల రాముడి యొక్క సంకల్ప బుద్ధి ప్రస్ఫుటమవుతుంది. మనం ఎంతమంది ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టినా, గురువులు చెప్పినా లక్ష్య పెట్టలేదు. తన దృఢమైనటువంటి దీక్షను కొనసాగించాడు రాముడు. అంటే తండ్రిని ధర్మ మార్గంలో నిలబెట్టాడు. అందువల్ల
అందరికీ ఆదర్శప్రాయుడైన. అంతేకాదు పిత్రాజ్ఞ పరిపాలన అనేది ధర్మమని, తనకు శిరోధార్యమని అందరికీ చెప్పాడు. అందరూ ఇదే విధంగా ఉండాలని కూడా చెప్పాడు. కాబట్టి అలాంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నో కష్టాలు ఎదురుకోవచ్చు, అవాంఛనీయ సంఘటనలు జరగచ్చు. అయినా కూడా చెక్కు చెదరని మనస్సు కలిగి ఉంటాం రాముడికి మాత్రమే చెల్లింది. తండ్రి, తల్లి, సోదరులు, గురువులు, కుల పురోహితులు, రాజగురువులు, మహర్షులు, ఈ విధంగా ఒకరేమిటి, అందరూ కోడై కూసినా కూడా తన ధర్మ నిర్ణయం నుంచి వెనక్కి తిరగల. చనిపోయిన తండ్రే లేడు, ఆ కోరుకున్న వరాలు కోరుకున్న కైకేయి కూడా రమ్మంటున్నది, నిన్నే రాజ్యం తీసుకోమన్నది, అన్నా కూడా వినలేదు. చివరికి జాబాలి లాంటి వాడు నాస్తికవాదం కూడా చేశాడండి. తన తల్లి కౌసల్యాదేవి ప్రాయోపవేశం చేస్తానని బెదిరించింది. అంటే బెదిరించడం అంటే ఏంటి? ప్రేమతోటి. అటువంటి ఆమెకు కూడా నచ్చ చెప్పాడని చెప్పుకున్నాగా. ఆమెను ఊరడించాడు, ఆమె మనస్సును స్థిరపరిచాడు, ఆమె యొక్క ఆశీర్వాదం పొందాడు రాముడు. తల్లి దీవెన సమస్త దేవతల యొక్క దీవెనతో సమానం కదా. అందుకే తన తల్లికి చెప్పి ఒప్పించి వనవాస దీక్షను కొనసాగించాడు రాముడు. ఇది రాముడి యొక్క గుణం. అటువంటి రాముడి యొక్క ధర్మ నిబద్ధత తెలియజేసే సందర్భాలు కొన్ని శ్రీమద్ రామాయణంలో ఉన్నాయి. అవి ఏమిటి అనేటువంటి విషయాలని రేపటి రోజు మనం కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి. విని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే లైక్ ఇచ్చినప్పుడు హైప్ అనేటువంటి ఒక బటన్ వస్తుంది, అది కనుక ప్రెస్ చేశారంటే మరింత మందికి ఈ వీడియోని యూట్యూబ్ వాడు చూపిస్తాడు అని మీతో మనవి చేసుకుంటూ, రామానుగ్రహం మన అందరి మీద ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు మనసుకు నచ్చిన ఉత్సాహపరిచే ఒక కామెంట్ని ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. కామెంట్ పక్కన ఉండే హైప్ బటన్ కూడా ఒకసారి నొక్కి దాంట్లో ఉండే పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వింటున్నారు మనసు దోచే మోహనవాణి. మోహనవాణి మదిని దోచే